హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఈరోజు వీడియోలో జున్ను పాలు లేకుండా గోమిత్ర జున్ను పౌడర్ తోటి జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. 45 మినిట్స్లో చాలా ఈజీ ప్రాసెస్లో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ ఎమ్మీ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి నోట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాక్ గోమిత్ర జున్ను పౌడర్ అయితే తీసుకోండి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబిలిటీలో ఉందండి. నెక్స్ట్ అయితే 150 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. మీరు బెల్లం బదులు షుగర్ యాడ్ చేసుకునేలా ఉంటే 100 గ్రామ్స్ అయితే షుగర్ సరిపోతుందండి. నెక్స్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4-5 ఇలాచీ తీసుకోండి. నెక్స్ట్ అయితే 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. మీకు జున్ను పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలి అంటే బిఫోర్ డే మిల్క్ కాకుండా ఫ్రెష్ మిల్క్ అయితే తీసుకోండి. అప్పుడే మంచి కరెక్ట్గా వస్తుందండి టేస్ట్ అయితే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి. మనం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఫస్ట్ బెల్లం అయితే యాడ్ చేసుకోండి. మిరియాలు ఇలాచీ కూడా కొంచెం క్రష్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే 1/2 లీటర్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే గోమిత్ర జున్ను మిక్స్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత బెల్లం కానీ జున్ను పౌడర్ కానీ గడ్డలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలాంటి పెద్ద బౌల్లో నీళ్లు పోసుకొని ఏదైనా స్టాండ్ పెట్టుకోండి. తర్వాత మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగ ఒక 25 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కలిపి పెట్టుకున్న బౌల్లోనే దీన్ని ఇలా పెట్టేసుకొని దానిపైన ఒక ప్లేట్ మూత పెట్టండి. ఆ పైన మొత్తం ఒక ప్లేట్తో కవర్ చేసేయండి. 25 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. 25 మినిట్స్ తర్వాత ఏదైనా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి చెక్ చేయండి. నైఫ్కి కానీ ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చినట్టయితే కుక్ అయిపోయినట్టేనండి. ఇలా ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. అది పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ జున్ను అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.